జిల్లా నాయుడుపేట పట్టణంలో 8 మంది వ్యక్తులు గంజాయి నిల్వ ఉంచుకుని అక్రమ అమ్మకాలకు పాల్పడుతున్నారని సమాచారం తెలుసుకున్న నాయుడుపేట సిఐ భాబీ ఎస్ఐ భవానీ లక్ష్మిలు సమాచారం అందుకున్న మేరకు ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 25 కేజీల గంజాయిని 5 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. అనంతరం పిఎస్పీ చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్సీ సెల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా, నిల్వలు, అమ్మకాలు మొదలగు వాటిపై నిఘా ఉంచిన నాయుడుపేట పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి సరఫరా కానీ గంజాయిని నిల్వ ఉంచడం లాంటి చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ఇలాంటి చర్యలపై కఠిన శిక్షలు ఉంటాయని ఆయన తెలియజేశారు. ఈ కేసులో వాళ్ళ దగ్గర నుంచి 25 కేజీల గంజాయి, 4 వ్యక్తుల్ని, 4 మగవాళ్ళని, 2 ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 4లో 2 మగవాళ్ళు అంటే అరవ వెంకయ్య, నక్కిపోయిన వెంకట సుబ్బయ్య, వీళ్ళిద్దరూ నాయుడుపేటకు సంబంధించిన వాళ్ళు. ఇంకో 2 గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 ట్రాన్స్పోర్టర్స్, అంటే వాళ్ళు అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా నుంచి గంజాయి తీసుకొచ్చి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు, రైల్లో కానీ లేదా రకరకాల మార్గాల్లో. వీళ్ళ దగ్గర నుంచి 2 లేడీస్ వాళ్ళు పంచుకుంటున్నారు. అవి తీసుకొని రిటైల్గా అమ్ముకోవడానికి చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకొని అమ్ముకునే ఆలోచనలో ఉండే క్రమంలో పట్టుకోవడం జరిగింది. ఈ అందరినీ అరెస్ట్ చేసి ఈ కాంట్రాబ్యాండ్ అయిన గంజాయిని సీజ్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకా ఈ రాకెట్తో తప్పించుకుంటున్నటువంటి కొంతమంది ఉన్నారు. అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఇంకా సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. నాయుడుపేట పట్టణంలో గంజాయి అంతకు ముందుకన్నా తగ్గింది, కానీ లోకల్గా కొంత దొంగచాటుగా జరుగుతుందన్న ఉద్దేశంతో గత 2 నెలల నుంచి పెట్టినటువంటి సమాచారం మీద టెక్నికల్ ఇన్పుట్స్, లోకల్గా వస్తున్న ఇన్పుట్స్ని బట్టి ఈ రైడ్ చేయడం జరిగింది. గంజాయి తాగేవాళ్ళు కానీ, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టుకుని అమ్మటం కానీ ఏదైనా సరే నిషేధం. దీనికి సంబంధించిన సమాచారం ఉన్నట్టయితే నాయుడుపేట పట్టణంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే నాయుడుపేట టౌన్ సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ మాకు కానీ సమాచారం 100 కానీ సమాచారం ఇవ్వచ్చు. దీనిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కేసులో దీంట్లో మాకు మా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు, మా అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచార్య గారు వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఇన్పుట్స్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ రైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇలాంటి ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాం. గంజాయి అనేది పూర్తిగా రాయలపేట, సూళ్ళూరుపేట ఏరియాలో కంప్లీట్గా నిర్మూలించడానికి మా ప్రయత్నం జరుగుతుంది.